బాలిక ఆమె తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో నెల కిందట వాళ్ళు ఫిర్యాదు చేస్తే కూడా ఇంతవరకు ఏమీ చేయలేదు. ఆమె మైనర్ అయితే అది పోక్సో కేసు కింద మారింది. కేసు నమోదు చేసి దాని మీద వెంటనే చర్యలు తీసుకోవడం అది వేరు. దాని బదులు ఇది హనీ ట్రాప్, కౌంటర్ కేసు అది ఇదని ఈ వార్తలు ఎక్కువగా విడుదల చేస్తున్నారు. ఇది నిజానికి అమ్మాయిలకు చాలా అన్యాయం. ఏ రాష్ట్రంలో అయినా దేశంలో అయినా చాలా చోట్ల కూడా మనం ఇదివరకు చూసాము. హత్రాస్ లాంటి చోట చూసాము, కాశ్మీర్లో చూసాము. ఏదైనా అన్యాయం జరిగింది, అమ్మాయి వచ్చింది అంటే ముందు వాళ్ళ ఫిర్యాదు విని వాళ్ళకి న్యాయం చేయడం వైపు ఆలోచించాలి తప్ప వెంటనే కౌంటర్ కేసులు ఇటువైపు చూస్తే ఎట్లా. బీఆర్ఎస్ ఈరోజు వాళ్ళు దాదాపు మొత్తం దాని మీద పెట్టారు. అన్ని ప్రతిపక్ష పార్టీలు, అన్ని మహిళా సంఘాలు కూడా వెంటనే అబ్బాయిని అరెస్ట్ చేయండి, ముందు కేసు నమోదు చేయండి, అరెస్ట్ చేయండి, తక్షణ చర్యలు ప్రారంభించండి. ఎఫ్ఐఆర్ పెట్టి 3 రోజులైనా కానీ మీరు ఎందుకు చర్యలు ప్రారంభించలేదు? ఈ ప్రశ్నకు జవాబు లేదు. అంటే పోలీసుల మీద రకరకాల ఒత్తిళ్లు ఉన్నాయా? స్థానిక పలుకుబడులు పనిచేస్తున్నాయా? పోనీ ఆయన కుటుంబంగానే ఆయన కానీ ఏమన్నా ముందుగా సూటిగా బయటకు వచ్చి ఏమన్నా వివరణ ఇచ్చారా? ఏం లేదు. ఇది చాలా అన్యాయం కదా. ఇంకా పోక్సో కేసు అనేది ఆ చట్టం పెట్టిందే చిన్న బాలబాలికలకు వాళ్ళకి అన్యాయం జరగకూడదు, వాళ్ళకి వెంటనే అందుకోవాలి, ఆదుకోవాలని. అటువంటిది 3 రోజులు అయిన తర్వాత కూడా చేయకపోవటం. ఇప్పుడు బండి సంజయ్ వాస్తవంగా నిన్న సభలో ఆయన పాల్గొన్నారు. సభలో ఇంత చేశారు, దీన్ని మీరేం పట్టించుకోలేదని కొంతమంది అంటున్నారు. కానీ కేవలం పాల్గొనడం కాదు, నేను నా కుటుంబం ఏం తప్పు చేయలేదని ఆయన చెప్తున్నారు. చేయకపోతే అది కోర్టులో చెప్పొచ్చు, అది పోలీసులకు చెప్పొచ్చు. బహిరంగ సభలో అది కూడా దేశాధినేతలు, రాష్ట్ర అధినేతలు ఉన్నటువంటి సభలో అది రాజకీయ వ్యవహారం కాదు కదా. ఆయన ఒక నేరానికి సంబంధించింది, ఆయన ముఖ్యమైనటువంటి వ్యక్తి. ఇప్పుడు దాన్ని కూడా ముడిపెట్టారు. అంటే రేవంత్ రెడ్డికి, బండి సంజయ్కి ఉంది కాబట్టి దీని మీద పోలీసులు ఇంతవరకు కదలలేదు అనేది వచ్చింది. బహుశా ఆ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కూడా ఉదయమే ఆయన సమీక్ష చేసి అసలు 3 రోజులు అయితే మీరు ఎందుకు చర్య తీసుకోలేదు, వెంటనే దీని మీద మీరు రంగంలోకి దిగండి, అరెస్ట్ చేయండి అనే పద్ధతిలో ఆదేశాలు ఇచ్చారంటున్నారు. మరి ఈ లోపల వాళ్ళు ముందస్తు బెయిల్ ఇట్లాంటివన్నీ లీగల్ రక్షణలు వీటి కోసం కూడా వెళ్తారు. ఏదైనా దారుణమైన ఘటనలు ఇట్లాంటివి మనం కొద్ది రోజుల కిందట ఫామ్ హౌస్లో జరిగినవి చూసాము, ఇంకోటి చూసాము, వరుస ఘటనలు. నిన్న అయితే ఒక మాజీ ఐపీఎస్ అధికారి భార్యని అందరూ ఉండేటటువంటి ఆ క్వార్టర్స్ దగ్గరే హత్య చేసినటువంటి ఘటన. డీజీపీ, కమిషనర్ కూడా స్వయంగా అక్కడికి వెళ్ళారు. ఇవన్నీ చాలా షాకింగ్ ఇన్సిడెంట్స్. తప్పకుండా కొత్త డీజీపీ కానీ ప్రభుత్వం కానీ ఈ విషయాల్లో ఈ ఆలస్యానికి ఒక వివరణ ఇవ్వాలి. రెండు చట్టబద్ధంగా తీసుకోవాల్సిన చర్యలు తీసుకోవాలి. అన్ని పార్టీలు అడుగుతున్నట్టుగా ఎవరు చేసినా నేరం తప్పే, ఆరోపణ ఎవరికి వచ్చినా ఎదుర్కోవాల్సిందే. కాబట్టి దీనికి బాధ్యుడైనటువంటి ఆ యువకుడి మీద చర్య తీసుకోవాలి. తర్వాత కోర్టులో తేలుతుంది. దీన్ని జాప్యం చేయడం కానీ ప్రభుత్వం, రెండోది పరోక్షంగా ఈ సమయంలో దేనికైనా సిద్ధంగా ఉంటానని చెప్పడం వేరు, ఏమీ లేదని చెప్పడం అది వేరు. అందుకని సార్ జగన్ బ్యాక్, కూటమిపై హై అలర్ట్, మోడీ దూరం చేస్తున్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అవ్వండి, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు అండి, ఈయన రోజుకి చాలా దగ్గర అవుతున్నారు. ఈ నేపథ్యంలో జగన్కి కూడా ఈయనతో మంచి పరిచయాలు ఉన్నాయంటారు. మోదీ గారు ఎప్పుడేం అడిగినా ఈయనేమీ కాదంటారు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్ పరిస్థితి ఏంటి? మోదీ గత ప్రభుత్వంలో 5 ఏళ్ళు జగన్తో చాలా బాగున్న మాట కూడా నిజమే. అవసరాన్ని మించి ఇస్తున్నారు అని కూడా వీళ్ళు ఆరోపణలు చేశారు. ఇదంతా నిజమే. కానీ ఇటీవల కొంతకాలంగా వరుస ఘటనలతో వీళ్ళు ఇంతగా మనకు విధేయంగా ఉన్నప్పుడు మనం ఇంకా జగన్ కోసం ఎందుకు, ఇలా జగన్తో ఉన్నామనే ముద్ర వేయించుకోవడం ఎందుకని బీజేపీ ఆలోచిస్తున్నట్టు చెప్తారు. దానికి తగినట్టే ఈడీలు దాడులు చేయటం కానీ, 1-2 సార్లు కోర్టులకు పిలిపించడం కానీ ఇలాంటి ఘటనలన్నీ జరుగుతున్నాయి. ఈ విజయసాయి రెడ్డిది అయిన తర్వాత అక్కడ ఆగింది. ఇది ఇంతటితో ఆగదు, జగన్ దాకా వెళ్తుంది అని కూడా వర్గాలు మాట్లాడే ఆ పార్టీలో అంతర్గతంగా కూడా ఏంటి అదే జరిగితే మన వ్యూహం ఎలా ఉండాలి ఏంటి అంటే వెంటనే డ్రామాటిక్గా నాటకీయంగా శిక్షలు వేసి అదేం జరగదు. కానీ రేపే అయిపోతుంది కొంతమంది, అట్లా కాదు. కానీ లీగల్గా ఇబ్బంది పెట్టే అంశాలు, కేసులు, దర్యాప్తులు ఇట్లాంటివి ముమ్మరం చేసే అవకాశం ఉంది అని మటుకు ఉంది. దానికి తగినట్టు జగన్ మనం చర్చించాం కదా, ఇది చాలా డేంజరస్ గేమ్ నడుస్తుంది రాష్ట్ర ప్రభుత్వం, అయిన దానికి కాందానికి పోలీసులను దుర్వినియోగం చేస్తుంది. సిబిఐ అంటే కేంద్ర పోలీసు అంతే కదా తేడా, వీళ్ళు రాష్ట్ర పోలీసు, కేంద్ర పోలీసు. సో ఇంత సన్నిహితంగా ఇంత విధేయంగా ఉన్నామంటే వీళ్ళకి ఇంత దగ్గర అవుతున్న కొద్దీ, మీకు దగ్గర అవుతున్న కొద్దీ నాకు దూరం అవుతున్నారేమో అని ఒక విధమైన ఆందోళనకరమైన